టీవీ5 మూర్తి జర్నలిజంలో తలపండినటువంటి వాడు. మొట్టమొదట మాతో పాటు విజయవాడలో పనిచేసినటువంటి కుర్రోడే. ఎలాంటి నిజాయితీగా పనిచేస్తాడని తెలిసిందే. కష్టపడేటటువంటి తత్వం ఉన్నటువంటి వాడు. కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎదిగినటువంటి వాడు. ఒక సామాన్య జర్నలిస్ట్ స్థాయి నుంచి ఈటీవీలో పనిచేశాడు. నేను సిటీ కేబుల్లో పనిచేసే రోజుల్లో, ఆ తర్వాత నేను తేజాలో పనిచేసే రోజుల్లో కూడా తను ఈటీవీలో చేశారు. ఆ తర్వాత ఈటీవీ నుంచి అటు మహా టీవీకి వెళ్ళిన, ఆ తర్వాత ఏబిఎన్కి వెళ్ళిన, ప్రస్తుతం టీవీ5లో ఉన్న ఒక తనదంటూ తన బాధ్యతగా తను చేసుకుంటూ వెళ్తుంటాడు. ఏదైనా ఇష్యూస్ వస్తే దాంట్లో అటో ఇటో తేల్చుకునేటటువంటి వ్యవహారం ఉంటుంది. అయితే కాలం మారింది. ఇదివరకటికి మళ్ళీ జర్నలిజానికి అభిమానించే రోజులు పోయినాయి, జర్నలిజాన్ని ద్వేషించే దూషించే రోజులు వచ్చినాయి. దానికి కారణం ఏంటంటే వర్తమాన పరిస్థితుల్లో యాజమాన్యాలు ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు వ్యతిరేకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జర్నలిస్టులకు శత్రువులు అవుతున్నారు. దాంతోపాటుగా ఏదన్నా ఇంపార్టెంట్ ఇష్యూస్లో రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈటీవీ మూర్తి అని ఇదివరకు మేము పిలుచుకునేటటువంటి టీవీ5 మూర్తికి ఒక కొత్త సమస్య వచ్చి పడింది. ఏదైతే మొన్న హీరో ధర్మ మహేష్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఉందో దాంట్లో వివాదం రేగినటువంటి సందర్భంలో అతని భార్య అయినటువంటి గౌతమి చౌదరికి సంబంధించినటువంటి అంశం పెద్ద రచ్చరచ్చ అవడం, ఇద్దరు టీవీల్లో పేపర్లలో పెద్ద రచ్చ చేయడం, ఇవన్నీ జరిగిపోయినాయి. వాళ్ళ వ్యక్తిగత గొడవలు పతాక స్థాయికి చేరి దాంట్లో గౌతమి చౌదరి పక్షాన టీవీ5 మూర్తి లైవ్ డిబేట్స్ అయి చేయడం, అతను చాలా దుర్మార్గుడు అన్నటువంటి ప్రొజెక్ట్ చేయడం, దాని మీద నేను న్యాయ పోరాటం చేస్తానంటూ ధర్మ మహేష్ హైలైట్ చేయడం. ఇప్పుడు ధర్మ మహేష్ తరపున హైకోర్టులో నాగూర్ బాబు వాదనలు వినిపించారు. ఇప్పుడు మూర్తి అట్లా గౌతమి చౌదరి మీద చర్యలు తీసుకోవాలంటూ కోర్టును కోరారు. ఈ పిటిషన్ విచారించి తెలంగాణ హైకోర్టు కుకట్పల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళని విచారించమంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఏం పాయింట్ మీదన అంటే ఏదో మనీ ఎక్స్టార్షన్ చేసే ప్రయత్నం చేశారు, వ్యక్తిగత గోప్యతని ప్రైవసీకి భంగం కలిగించే విధంగా ఫోన్ కాల్స్ని ట్యాప్ చేసి టెలికాస్ట్ చేశారు అంటూ కోర్టులో పిటిషన్ వేశారు. అంటే టెక్నికల్ గేమ్ అనమాట. ఇందులో వాస్తవంగా వాళ్ళిద్దరి భార్యాభర్తల గొడవ. అందులో ఫోన్ అమ్మాయి రికార్డ్ చేసుకుని ఉంటుంది, తర్వాత లేకపోతే ఫోన్ ఆన్లైన్లో రికార్డ్ ఏది లైవ్లో ప్లే చేయటం, ఇట్లాంటిదంతా ఉంటుంది. దాన్ని ట్యాప్ చేశారన్నటువంటి కోణంలోంచి టెక్నికల్గా పాయింట్ ఆఫ్ వ్యూలో అవతల వాళ్ళ అనుమతి లేకుండా మనం ఫోన్ రికార్డ్ చేయకూడదు. చేస్తే అది క్రిమినల్ కేసు పెట్టేటటువంటి అధికారం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మూర్తిని గౌతమి చౌదరి మీద కేసు పెట్టమని కోర్టుకు వెళ్తే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కుకట్పల్లి పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేశారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరం చేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా వాళ్ళ సాక్షికి సంబంధించినటువంటి జర్నలిస్టులకి ఏదైనా ప్రాబ్లం వస్తే అన్యాయంగా కేసులు అని చెప్పినటువంటి వాళ్ళు ఇది వార్తలే అది వార్తలే. సో అందులో మూర్తిని వేరే కోణంలో చూడాల్సిన అవసరం లేదు. మూర్తి అట్లాంటి తప్పుడు పనులు చేసే రకమని కూడా నేను అనుకోను. తను పోరాడేటటువంటి వ్యక్తి నిజాయితీగానే ఉంటాడు. సరే, మేనేజ్మెంట్ పరంగా టీవీ5 యాజమాన్యం ఇటు పక్కన తెలుగుదేశంకి అనుకూలంగా ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఆ ఛానల్ పాలసీ ఉంటుంది. మేబీ అతను కూడా చంద్రబాబు గారి మీద వ్యక్తిగతంగా అభిమానం ఉండొచ్చును, అది ఉండొచ్చు. బట్ అది కాస్త అతని వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, లేదా అతని వార్తను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. మేబీ ఇది నేను మాట్లాడే మాట చాలా మందికి నచ్చకపోవచ్చు. వాళ్ళ కుటుంబ జీవితాల్లో ఇతను జోక్యం చేసుకోవడం ఎందుకు అనొచ్చు. కానీ అమ్మాయి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తే వార్తల్లోకి తీసుకురావడం అనేది ఎప్పటి నుంచినో జరుగుతుంది. ఇప్పుడు కొత్త కాదు. అది ఎదువరకు టీవీ9 డిబేట్లలోనూ టీవీ5 ఎన్టీవీలో ఎదువరకు వచ్చాయి. ఇప్పుడు కూడా అట్లాగే కదా అనేక ఛానల్స్ ఫోకస్ చేస్తూ వచ్చినాయి కదా. కాబట్టి మూర్తిని ఇక్కడ విలన్గా దేని కోణంలో చూస్తున్నాం, టీవీ5 కోణంలో. కానీ ఇక్కడ వార్త పరంగా అయితే అతను జెన్యూన్ గారు పనిచేశాడు. వాళ్ళిద్దరి వ్యక్తిగతంలో ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేసుకున్నారో ఐడియా లేదు. బట్ ఈ ఇష్యూ కాస్త డైవర్ట్ అయిపోతుంది. దాన్ని క్రిమినల్ కేసు వైపుకి మూవ్ చేస్తూ తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోంది.